ఇప్పుడు వాక్య పరిచయం చేసేవారు శ్రీమతి డాక్టర్ ఉమాదేవి గారు, రిటైర్డ్ ప్రిన్సిపల్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, హైదరాబాద్. క్రీస్తు మహిమ పరిచర్యలు. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. మరొకసారి మిమ్మల్ని కలుసుకోవటానికి దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిద్దాము. మరి గత వారంలో జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో మీకు కీర్తనల గ్రంథం నుంచి కొన్ని విషయాలను చూసి వాటిని ధ్యానించటం జరిగింది. ఇప్పుడు మనము సువార్తల్లోకి వెళ్దాము. సువార్తల్లో మనకి 4 సువార్తలు ఉన్నాయి. ఈ 4 సువార్తల్లో ఉన్నటువంటి ఒక అంశాన్ని గురించి ధ్యానిద్దాం. ఆ ఒక్క అంశం ఏంటి అంటే మరియా ఒక మంచి కార్యాన్ని చేసింది. కాబట్టి మన ఈరోజు వాక్య ధ్యానానికి మంచి కార్యము అనేటువంటి అంశము. ఈ మంచి కార్యం అనేటువంటి అంశము మత్తయి సువార్తలో ఉంది, మార్కు సువార్తలో ఉంది, లూకా సువార్తలో ఉంది, యోహాను సువార్తలో ఉంది. ఏ ఒక్కరు కూడా దీన్ని విడిచిపెట్టలేదు. కాబట్టి ఈ మంచి కార్యం అంటే ఏంటి, మరీ చేసినటువంటి మంచి కార్యం ఏంటి, ఈ విషయాల గురించి ధ్యానిద్దాం. మంచి కార్యం అంటే మనం ఏమనుకుంటాము, ఎవరికో సహాయం చేయటము, లేదా వాళ్ళకి పేదవాళ్ళకి ఆహారం పెట్టడము, మరి అవసరమైనటువంటి వాళ్ళకి డబ్బులు ఇవ్వటము, ఇలాంటి కరుణ కృప చూపెట్టి అది మంచి కార్యం అని చెప్పి అనుకుంటాం. కానీ ఇచ్చినటువంటి ఈ వాక్య భాగంలో మత్తయి సువార్త, మార్కు సువార్తలో నా కొరకు ఒక మంచి కార్యము చేసెను, నా ఎడల ఒక మంచి కార్యము చేసెను అని యేసయ్య మాట్లాడినట్లు చూస్తున్నాం. అంటే యేసయ్య ఎడల మరియా ఒక మంచి కార్యం చేసింది. ఈ మంచి కార్యం అనేది ఏంటి? మంచి కార్యం అని అంటే మనం ఈలోక సంబంధంగా వేరుగా అనుకుంటాం సహాయం చేయడం. కానీ నా ఎడల ఒక మంచి కార్యం చేసింది అంటే యేసు ప్రభు సంతోషపడేటట్లు ఆమెను గుర్తించి ఒక సర్టిఫికెట్ ఇచ్చి ఆమె నా ఎడల మంచి కార్యం చేసింది అని చెప్పి కొనియాడినట్లు చూస్తున్నాము. ఈ మంచి కార్యం అనేటువంటిది 4 సువార్తల్లో ఉంది అని అనుకున్నాం కదా. మత్తయి సువార్తలో, మార్కు సువార్తల్లో మరియా ఒక అచ్చ జటా మాంసి మరి అత్తరుని తీసుకొచ్చి యేసయ్య తల మీద పోసినట్లు ఉంది. ఈ అంశము అంటే 4 ఉంది, కానీ కొన్ని తేడాలు ఉన్నాయి. లూకా సువార్తలో, యోహాను సువార్తలో ఇంకొక రకంగా ఉంది. పాదములకు పూసి తల వెంట్రుకలతో తుడిచెను. ఈ రెండు విషయాలు, ఆమె తల మీద పోసిందా లేదా పాదాలకు పూసి తల వెంట్రుకలతో తుడిచిందా, ఇది కాదు మనకి ముఖ్యము. ఆయన శరీరాన్ని ఆయన భూస్థాపన నిమిత్తమై మరి ఆ యొక్క అచ్చ జట మాంసితో తుడిచినట్లు మనం చూస్తున్నాం. అంతేకాకుండా మరి తల వెంట్రుకలతో తుడిచింది. తల వెంట్రుకలు అంటే చాలా మరి స్త్రీలకి ఘనమైనటువంటి అంశము. చాలా అంటే తల మీద వెంట్రుకలు లేకపోతే అందమే ఉండదు అనేటువంటి భావనతో తల వెంట్రుకల్ని పెంచుకుంటూ ఉంటారు. మరి ఇక్కడ మరియా తన తల వెంట్రుకలతో ఆయన పాదాలని తుడిచింది. ఆయన భూస్థాపన నిమిత్తమై ఈ కార్యాన్ని చేసింది. కాబట్టి ఇది మంచి కార్యము, మరియ చేసినటువంటి మంచి కార్యము అని మనము తెలుసుకోవాలి. మరి ఎందుకు యేసయ్య ఈ విధంగా మాట్లాడాడు అని అంటే, అసలు యేసయ్య అనేకమైనటువంటి మంచి కార్యాలు చేశాడు. యేసయ్యే చేశాడు. అనేక మందికి అడగకుండానే స్వస్థత అనుగ్రహించారు. మనం ఈ 4 సువార్తల్లో చూస్తే 19 సంఘటనల్లో ఆయన ఎవరు కూడా అడగకుండా తనంతట తానే స్వస్థత అనుగ్రహించినటువంటి అంశాలు ఉన్నాయి. యేసయ్య అడిగినప్పుడు కొంతమందికి నీకు ఇష్టమైతే నాకు ఈ కార్యం చెయ్యి, నన్ను స్వస్థపరచు అని అడిగినటువంటి విషయాలు ఉన్నాయి. అంతేకాకుండా నా కుమార్తెను స్వస్థపరచు అని కనాను స్త్రీ అడిగింది. ఆ విధంగా అడిగినటువంటి వారికి కూడా మరి వాళ్ళు అడిగినటువంటి దాన్ని అనుగ్రహించినటువంటి సమయాలు, సందర్భాలు ఉన్నాయి. కానీ యేసుని అడిగినటువంటి వాళ్ళు మరి చేసారా? యేసు అడిగినటువంటి పని అంటే ఒక విషయంలో చేయలేదు. ఒకే ఒక సంఘటన ఉంది. తన శిష్యుల్ని మరి అక్కడికి తీసుకెళ్ళి ఎక్కడికి ఆ యొక్క తాను సిలువ వేయబడేటువంటి ఆ ప్రాంతానికి తీసుకువెళ్ళి ఆ కొండ దగ్గర ఏమని అడగటారు?
నా కొరకు మీరు ప్రార్థన చేయండి, రాత్రంతా నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పి అడుగుతాడు. ఆ విధంగా అడిగినప్పుడు వాళ్ళు కొంత దూరంలో ఉన్నారు. యేసయ్య వెళ్ళి రాత్రంతా ప్రార్థన చేశాడు, కానీ వాళ్ళు నిద్రమత్తులో ఉన్నారు. కాబట్టి యేసయ్య అడిగినటువంటి ఒక్క విషయాన్ని శిష్యులు చేయలేకపోయారు. కానీ ఆ శిష్యుల్ని కొన్ని విషయాలు అడిగాడు, అవంతా కూడా నెరవేర్చడం జరిగింది. శిష్యులు కూడా కొన్ని విషయాలు అడిగేటు యేసయ్యని. పేతురు, నేను ఈ నీళ్ళ మీద నీలాగా నడిచి వచ్చేటట్లు చూడు అనంటే ఆయన అడిగినటువంటి విధంగా పేతురు నీళ్ళ మీద నడిచి వచ్చాడు. ఇలాంటి సంఘటనలు ఉన్నాయి. కానీ మరి మనం ఇక్కడ చూసినటువంటిది ఎవ్వరూ అడగకుండానే, యేసయ్య అడగకుండానే మరియా ఈ భూస్థాపన నిమిత్తమై ఈ కార్యాన్ని చేసినట్లు చూస్తున్నాము. అంటే మరి యొక్క అర్థం ఏంటి అనంటే, ఆయన కాళ్ళ దగ్గర కూర్చుకుని ఆయన చెప్పినటువంటి మాటలు విన్నటువంటి స్త్రీ మరియా. మార్త అయితే ఇంట్లో అన్ని పనులు చేసి మరి యేసయ్యకి ఆహారాన్ని సిద్ధపరిచింది, ఆయనకి ఆయన శిష్యులకి ఆహారాన్ని సిద్ధపరిచింది. కానీ పని పాట లేకుండా తన చెల్లెలు అక్కడ కూర్చుంది అని, దేవా నీకు ఆలోచన లేదా, నా ఏళ్ళ చింత లేదా, నా యొక్క సహోదరి మరి ఏ పని చేయకుండా ఉంది, నాకు సహాయానికి పిలవచ్చు కదా అని కూడా అడుగుతున్నట్లు మనం చూస్తున్నాం. కానీ మరియ చేసినటువంటి కార్యం చాలా మంచిది. ఆమె ఏ విషయాన్ని తీసుకోలేదు. యేసయ్య వస్తే ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయన మాటలన్నీ కూడా వింది. కాబట్టి శిష్యులు కూడా గ్రహించినటువంటి విషయాన్ని మరే గ్రహించింది. శిష్యులు అసలు యేసయ్య శిలువ మీద మరణిస్తాడు అనేటువంటి విషయము, లేదా పాపుల కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు అనేటువంటి విషయము, పాప పరిహార్థమై బలిపశువుగా ఆయన తండ్రి యొక్క ఆజ్ఞను నెరవేర్చడానికి వచ్చేటటువంటి విషయము శిష్యులు గ్రహించలేకపోయి మరి నీకు మళ్ళా ఇలాంటిది జరగకుండా ఉండుగాక అని కూడా అంటారు. అంటే ఓ సాతానా వెళ్ళిపో అని చెప్పి యేసు ఆ సాతాన్ని బంధించమని చెప్పి పేర్కొనటం జరిగింది. కానీ ఇక్కడ మనం చూస్తాము, మరీకి ఈ విషయం చెప్పలేదు. నా యొక్క భూస్థాపన కొరకు నువ్వు సిద్ధపడు అని అనలేదు, నా శరీరాన్ని అభిషేకించు అనలేదు. కానీ మరియ తనంతట తానే వచ్చింది. ఎక్కడికి వచ్చింది అనంటే, సీమోను అనేటువంటి వ్యక్తి కుష్ఠరోగి, మరి ఆయన స్వస్థపరచబడ్డాడు. ఆ కుష్ఠరోగి స్వస్థపరచబడిన తర్వాత యేసయ్యని ఒక విందు చేయాలి అనుకుని తన ఇంటికి ఆహ్వానించటం జరిగింది. ఆ ఇంటికి వచ్చింది మరియా, మార్తా వచ్చారు. ఈ సంఘటన ఎప్పుడు జరిగింది అంటే లాజర్ని బ్రతికించిన తర్వాత జరిగింది. కాబట్టి మరియా కృతజ్ఞత తెలియజెప్పటానికి వచ్చినట్లు మనం చూస్తున్నాము. ఆ కృతజ్ఞతతో ఒక అత్తరు జటామాంసి బుడ్డిని తీసుకుంది. అది వెల చాలా ఎక్కువ, మామూలుగా తక్కువ ఏదో ఒకటి తీసుకుని వెళ్ళటం కాదు. తన జీవితం అంతా కూడా, తన జీవితానికి ఉన్నటువంటి ఆస్తి మొత్తము అదే. ఎందుకు అనంటే ఈ యొక్క యూదుల యొక్క లక్షణం ఏంటి అనంటే, పెండ్లి సమయంలో ఆ యొక్క అత్తరు జటామాంసి ఆడపిల్లలకి సిద్ధపరిచి ఉంచుతారు. మొదటి రోజు పెళ్ళి అయిన తర్వాత, ప్రథమ రోజు మరి మొట్టమొదటి రోజు తన భర్త దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ అత్తరు జటామాంసి బుడ్డిని మూత తీసేసి అక్కడ చల్లుకోవటం జరుగుతుందంట. అది వాళ్ళ యొక్క ఆనవాయితీ. కానీ ఇక్కడ ఆమె వివాహం చేసుకోవటానికే నేను చెప్పి తల్లిదండ్రులు సిద్ధపరిచింది అయ్యి ఉండొచ్చు. ఆమె జాగ్రత్తగా ఉంచుకుంది. అంత విలువైనటువంటి, ఎంతో వెల చెల్లించాల్సినటువంటి అలాంటి అత్తర్ని తీసుకొచ్చి ఆయన పాదాల మీద పూసి మరి తల వెంట్రుకలతో తుడిచినట్లు చూస్తున్నాము. అంటే ఈ కార్యం చేసేటప్పుడు శిష్యులు గొణిగారు. ఎందుకు ఇంత వెలగలిగినటువంటి దాన్ని ఈ విధంగా చేయటం ఎందుకు అని చెప్పి గొణిగారు. అదే దాన్ని అమ్మి పేదవాళ్ళకి ఇస్తే ఎంత బాగుంటుంది కదా అని చెప్పి కూడా అన్నారు. అంటే పేదవాళ్ళ మీద ప్రేమని కాదు, ఈమె చేసేటువంటి పనిని విమర్శించటం అన్నమాట వీళ్ళ యొక్క ఉద్దేశము. ఆ ఉద్దేశంతో మరి శిష్యుల్లో కొంతమంది ఈ విధంగా గుణిగినట్లు మనం చూస్తాము. మంచి కార్యం చేయుట్లో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలో అవమానము, తిరస్కారము, శిష్యుల నుండే వ్యతిరేకత, చిన్న చూపు, అక్కర్లేనటువంటి సలహా, ఇవన్నీ కూడా శిష్యులు చేశారు. అక్కర్లేనటువంటి సలహా,
ఒకవేళ వెలకి అమ్మితే చాలా డబ్బులు వస్తాయి కదా, అవి పేదవాళ్ళకి పంచిపెట్టొచ్చు కదా అంటారు. పేదవాళ్ళు ఎప్పుడు నీతోనే ఉంటారు, కానీ నేను మీతో ఉండను కదా అని చెప్పి యేసయ్య దానికి జవాబు చెప్పినట్లు మనం చూస్తున్నాము. శిష్యులు వ్యతిరేకించారు ఆమె చేసినటువంటి పని, తిరస్కరింపబడింది. ఆమె పాపి అని చెప్పి తిరస్కరింపబడింది. సీమోను అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క కుష్ఠరోగి బలపడిన తర్వాత కూడా తనకి చేసినటువంటి మేళ్ళు, యేసయ్య చేసినటువంటి మేళ్ళని మర్చిపోయి ఆమెను మాత్రము పాపి అయినటువంటి స్త్రీ అని చెప్పి అంటావు. అంతేకాకుండా పిలవకుండా వచ్చింది, అందువల్ల తిరస్కరింపబడింది. ఈమెను ఎవరు పిలిచారు విందుకి అని చెప్పాడు. పిలవకుండా వచ్చింది, శిష్యుల్ని మాత్రమే పిలవటం జరిగింది. మరి ఇలాంటి అవమానాలు, మంచి కార్యం చేయటంలో కొన్ని అవమానాలను మనము ఎదుర్కొంటాం. కానీ దాంతోపాటు మంచి కార్యం చేసినప్పుడు కొన్ని ఆశీర్వాదాలు కూడా ఉంటాయి. ఈ ఆశీర్వాదాలు ఏంటి అనంటే దేవుని చేత గుర్తింపు, శక్తి కొలది చేసెను. ఆమె తన శక్తి కొలది చేసింది, అంటే శక్తికి మించి చేసింది. మనం ఏదైనా ఎవరికైనా సహాయం చేయాల్సి వచ్చినప్పుడు కొన్ని లక్షలు ఇవ్వమనంటే మన దగ్గర అంత ఉండకపోవచ్చు, కానీ శక్తికి మించి సహాయం చేయాలి అనుకుని చేస్తాము. అయ్యో చాలా ఆపదలో ఉన్నారు, ఆపదకి చెయ్యాలి అనే ఉద్దేశంతో మన స్నేహితులు అడిగితే చేస్తాం. అదేవిధంగా ఇక్కడ యేసయ్యని అభిషేకించటానికి శక్తి కొలది చేసింది. అంతేకాదు ఒక సర్టిఫికెట్ ఇచ్చాడు యేసయ్య, అంటే సర్టిఫై చేశాడు. ఆమె చేసినటువంటి మంచి కార్యము అభిషేకించింది అన్నాడు. అభిషేకం అని అంటే ఒక మంచి కార్యానికి ముందు అభిషేకం అనేది జరుగుతుంది. రాజుని అభిషేకించి అక్కడ సింహాసనం మీద కూర్చోబెడతాడు, పైపార్కొని అభిషేకించి అక్కడ కూర్చోబెట్టడం జరుగుతుంది. ఇక్కడ యేసయ్యని అభిషేకించింది అని అంటే ఇక్కడ మరియ ఎంత మంచి విషయాన్ని అర్థం చేసుకుంది. పాపుల కొరకు లేదా మానవుల కొరకు, మానవాళి రక్షణ కొరకు ఆయన తన ప్రాణాన్ని పణంగా పెడుతున్నాడు అని చెప్పి ఆ గుర్తింపు మరియలో ఉంది, ఆ జ్ఞానం మరియలో ఉంది. అందువలన ఆయన్ని సిద్ధపరిచింది, అభిషేకం చేసింది. నా భూస్థాపన నిమిత్తమై నా శరీరాన్ని అభిషేకిస్తుంది. మీరు ఏ విధంగా కూడా అడ్డుకోవద్దు, అడ్డంకి చెప్పవద్దు. ఆమె ఒక మంచి కార్యం నా కొరకు నా ఎడల చేస్తుంది అని చెప్పి అంటాడు యేసు ప్రభు. కాబట్టి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, మనం చేసేటువంటి పనులు దేవునికి అంగీకారంగా ఉన్నాయా, మనం చేసేటువంటి క్రియలు ఆయనకి ఇష్టమైనవిగా ఉందా, మరి మనం చేసేటువంటి క్రియల వలన ఒకవేళ మనం అవమానం పొందుతున్నామా, తిరస్కారం పొందుతున్నామా, అయినప్పటికీ తిరస్కారం పొందినా, అవమానం పొందినా, గొణిగినా, సణిగినా ఏమైనా కానీ బెదరని అవసరం లేదు, ఏం లేదు. ఎందుకంటే దేవుని నుంచి మనం పొందవలసినటువంటి ఆశీర్వాదాలు మనం పొందుతాము. ఈ మంచి కార్యం చేయాలంటే ఇంకా కొన్ని లక్షణాలు అవసరం, ధైర్యం అవసరము, ధైర్యము, తెగింపు. ఈ తెగింపు లేకపోతే మంచి కార్యం చేయలేము. అక్కడ ఆమెను పిలవబడలేదు, అయినప్పటికీ ధైర్యంతో ఆ విందుకి వచ్చింది. ఆ విందుకు వచ్చింది తెగింపు. నన్ను ఎవరేమన్నా కానీ నాకేమి అంటే జాన్దేవ్ అని అనుకుంటా, ఏ విషయంలో డోంట్ కేర్ అని అనుకుంటూ వచ్చింది అక్కడ. ఎందుకంటే తను చేయవలసినటువంటి పని చెయ్యాలి అని చెప్పి ధైర్యము, తెగింపు, దీనత్వము, కన్నీరు విడిచింది. ఆ యొక్క మనం పార్ట్ చూస్తే 4 సువార్తల్లో చూస్తే ఆమె కన్నీరు విడిచింది. కన్నీరు ఎందుకు విడిచింది? జరగబోయేటువంటి కార్యాన్ని గురించి ఆమె ఆలోచిస్తుంది, ఆమె తెలుసుకుంది. మరి 3.5 సంవత్సరాల శిష్యులు ఆయనతో కలిసి ప్రయాణించారు, ఆయన వెంట ఉన్నారు, ఆయనతో కలిసి భోజనం చేశారు. అయినా కానీ వాళ్ళు తండ్రి యొక్క ఆజ్ఞని, తండ్రి ఏమి నెరవేర్చాలి కుమారుని ద్వారా అనేటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తించలేకపోయారు. మరియ గుర్తించింది. కాబట్టి దేవుడు అడగకుండానే చేసినటువంటి వ్యక్తుల్లో మరియ ప్రథమమైనటువంటి వ్యక్తి. మార్త కూడా దేవుడు అడగకపోయినప్పటికీ భోజనాలు సిద్ధపరిచింది. ఆయన ఇంటికి రాగానే ఆయనకి, ఆయన శిష్యులకి భోజనాలు సిద్ధపరిచేది. ఇలాగ అడగకుండా చేసినటువంటి వాళ్ళు మరి స్త్రీలే ఎక్కువ మంది ఉన్నారు. స్త్రీలు మగ్దలేని మరియ, ఆమె యొక్క స్నేహితులు అందరూ కలిసి తమకున్నటువంటి మరి ధనంతో, ఆస్తితో ఆయనకి సేవ చేయటం,
జరిగింది. అది పరిశుద్ధ గ్రంథంలోనే ఉంది. తమకున్నటువంటి ఆస్తిని వెచ్చించి ఆ స్త్రీలు ఆయనతో పాటు సువార్తల పాలు పొందుకున్నట్లు జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా అడగకుండా చేసేటువంటి మేళ్ళని బట్టి దేవుడు మనల్ని ఎన్నో విధాలుగా ఆశీర్వదించడం జరుగుతుంది. కాబట్టి మనకి ధైర్యం ఉండాలి, దీనత్వం ఉండాలి, తగ్గించుకుంటూ అనేది ఉండాలి, పశ్చాత్తాపం అనేవి ఉండాలి. అంతేకాకుండా సమర్పణ భావము, ఎంత సమర్పించింది తనకున్న మొత్తం సమర్పించటం, ఆ సమర్పణ భావం ఉండాలి. అంతేకాదు తన పాదాలను కన్నీటితో కడిగి వెంట్రుకలతో తుడిచింది. ఇది సమర్పణ, సంపూర్ణమైనటువంటి సమర్పణ, సంపూర్ణమైనటువంటి ప్రేమ కనపరిచింది, సిద్ధపాటు కనపరిచింది, వెల గురించి లెక్కించలేదు. ఇంకా అంతేకాకుండా కృతజ్ఞత. ఎందుకు కృతజ్ఞత? తమ సహోదరుడైనటువంటి లాజర్ని బ్రతికించాడు. ఆ బ్రతికించినప్పుడు, యేసయ్య బ్రతికించినప్పుడు అప్పుడు అడగలేదు, అడగకపోయినప్పటికీ యేసయ్య బ్రతికించాడు. నువ్వు రా, నీవు ఇక్కడ ఉంటే మా యొక్క సహోదరుడు మరణించేవాడు కాదు అని మార్తా అన్నట్లు చూస్తాం. కానీ నువ్వు వచ్చి నాకు తమ్ముడిని బ్రతికించు అని చెప్పి, సహోదరుని బ్రతికించు అని చెప్పి అడగలేదు. అడగకపోయినప్పటికీ యేసయ్య ఆ సందర్భంలో కన్నీరు విడిచాడు. కంట్లో నుంచి నీరు వచ్చినటువంటి సందర్భం అదే. ఆయన కన్నీరు విడిచాడు. అంటే ఎంతగా ప్రేమించాడో లాజర్ని చూడండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అనుకున్నారు. ఆయన బ్రతికించాడు, తన సహోదరుని బ్రతికించాడు అనేటువంటి దానికి కృతజ్ఞత తెలియజెప్పటం కోసం ఈ కార్యాన్ని చేసింది. కాబట్టి మంచి కార్యం చేయాలంటే ఈ లక్షణాలన్నీ ఉండాలి. సిద్ధపాటు ఉండాలి, ప్రీ ప్లాన్డ్గా ఉండాలి, మంచి ప్లాన్ వేసుకుని సిద్ధపాటు ఉండాలి. ఈ వాక్యం చెప్తున్నాను అంటే నేను కూడా సిద్ధపడే చెప్తాం జరుగుతుంది. ఆ విధంగా కాకుండా సిద్ధపాటు లేకుండా ఈ విధంగా కెమెరా ముందు వచ్చి మీతో మాట్లాడాలి అని అంటే నాకు చాలా భయం వేస్తూ ఉంటుంది. ఎందుకంటే మరి దేవుని కార్యం ఇది, దేవుని వాక్యం ఇది. దేవుని వాక్యంలో ఉన్నటువంటి మంచి మర్మాల్ని మీకు తెలియజెప్పటానికి దేవుడు నాకు ఈ అవకాశాన్ని అనుగ్రహించాడు. కాబట్టి అవి సరైనటువంటిగా ఉండాలి, దేవుని ఆశీర్వాదం పొందేటట్లు నేను చేసేటువంటి పని ఆ విధంగా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఆయన కృప కొరకు ఎదురు చూస్తూ ఈ కార్యాన్ని, మంచి కార్యం చేయటం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మంచి కార్యాలు మన జీవితంలో కలగాలి అని అంటే ఇవన్నీ కూడా అవసరము. తెగింపు అవసరము, సమర్పణ అవసరము. మనం తెగించకపోతే ఏది కూడా చేయలేము. కాబట్టి యేసు మరణిస్తాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకోగలిగింది. ఇది గొప్ప ఆధిక్యత. కాబట్టి మన యొక్క ప్రతి అడుగు వేసేటువంటి ప్రతి అడుగు దేవుణ్ణి మహింపరచటానికై ఉండాలి. మరి ఈమె ఈ కార్యాన్ని నా కొరకు చేసింది అంటమే కాకుండా ఎక్కడ సువార్త ప్రకటించబడుతుందో అక్కడ ఈ కార్యం జ్ఞాపకం చేసుకోబడుతుంది అని యేసయ్య అన్నాడు. ఇది ఇంకా ఎంతో గొప్ప విషయం. అంతేకాదు ఈ బేతని మరియా యేసయ్య మరణించిన తర్వాత ఆయన భూస్థాపన కోసం రాలేదు, లేదా ఆయన లేచాడు అంటే రాలేదు. ఆయన భూస్థాపన మరణించినప్పుడు మగ్దలేని మరియ వచ్చింది, తల్లి మరియ వచ్చింది. మగ్దలేని మరి మొట్టమొదట కనిపించాడు, కానీ బేతరి మరియ రాలేదు. ఎందుకంటే ఆమెకు తెలుసు తండ్రి యొక్క ఆజ్ఞ, ఆయన మరణించాలి, మరణించి తిరిగి లేస్తాడు అనేటువంటి ఈ విషయాలన్నీ కూడా అవగాహన చేసుకుంది. కాబట్టి పాపి అయినటువంటి స్త్రీ, కొంతమంది అంటారు అక్కడ ఈ పాపి అని చెప్పి ఎరగడా ఈయన ఈ విధంగా ఆమె చేసేటువంటి పనిని అంగీకరిస్తున్నాడు అని. కానీ ఎంత మన పాపాలు ఎవరి కోసం వచ్చాడు ఆయన ఈ లోకంలోకి? మరి రోగి ఉంటే వైద్యుడు కావాలి, వైద్యుడికి ఎవరు కావాలి? రోగులు కావాలి. అదేవిధంగా యేసయ్య కూడా పాపుల కొరకు, వాళ్ళని పరిరక్షించడం కొరకు, వారికి రక్షణ భాగ్యం దయచేయటానికి ఈ భూమి మీదకి వచ్చాడు మానవ అవతారుడుగా. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. కాబట్టి మనకి విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి, ప్రేమ ఉండాలి, యేసయ్యల ప్రేమ ఉండాలి, యేసయ్యల నమ్మకం ఉండాలి, విశ్వాసం కూడా ఉండాలి. ఈ లక్షణాలు ప్రధానమైనటువంటిది. కాబట్టి మేము దేవుని నమ్ముకున్నాము అన్నప్పుడు, విశ్వసిస్తున్నాము అనుకున్నప్పుడు ఆ యొక్క దేవుని ఎడల ప్రేమ మనం కనపరచగలిగినటువంటి వారంగా ఉండాలి. మనం వెనక్కి వెళ్ళిపోయేటువంటి వారంగా లేదా తప్పిపోయినటువంటి వారంగా ఉండొద్దు. ఆయన యందు అనుదినము ఎదిగేటట్లు మనం ఉండాలి. ఎప్పుడు కూడా ఎదిగి ఆయన యొక్క పాదాలకు పూసి ముద్దు పెట్టుకుంది.
ముద్దు పెట్టుకోవటం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. మనం కీర్తనల గ్రంథంలో చూస్తే 2వ కీర్తన మరి తన కుమారుని ముద్దు పెట్టుకోవటానికి సిద్ధంగా ఉండండి అని ఉంది. కాబట్టి తండ్రి తన కుమారుని ముద్దు పెట్టుకుంటే మనం సంతోషిస్తాం. ఆ విధంగానే ఇక్కడ మనం పాపులమైనప్పటికీ మరి మనం ఎన్నో పాపాలు, ఏ ఒక్కరు కూడా మరి పుణ్యం చేసినటువంటి వాళ్ళు లేరు, మంచి వాళ్ళు ఎవరూ లేరు. మరి మంచి అంటే కార్యాలు చేసేటువంటి వాళ్ళు చాలా తక్కువ. కానీ మన పాపాల నిమిత్తము ఆయన చేసినటువంటి గొప్ప కార్యం, మన పాపాల నిమిత్తము శిలువ మీద మరణించాడు. కాబట్టి ఆ శిలువ మీద మరణము అనేది ఈ లోకానికి ఆయన వచ్చినటువంటి కార్యాన్ని, తండ్రి కార్యాన్ని నిర్వర్తించటానికి ఆయన వచ్చినట్లు మనం చూస్తున్నాం. తండ్రి కార్యాన్ని నిలబెట్టడానికి, తండ్రి యొక్క ఆజ్ఞను నిలబెట్టడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. ఇవన్నీ కూడా ఆ మరియా గుర్తించింది. ఆమె యొక్క జీవితం ధన్యమైంది. కాబట్టి మంచి కార్యం చేయగలిగితే మన జీవితాలు కూడా ధన్యమవుతాయి. మరి ఆయన ఎంతో ఆశీర్వదించాడు, అంతే ఒక సర్టిఫికెట్ ఇచ్చాడు. అలాంటివన్నీ కూడా దేవుని దగ్గర మనం మెప్పు పొందాలంటే మనం ఈ లోకంలో అందరి చేత మెప్పు పొందాలనుకుంటాము. ఎవరొకళ్ళు కొనియాడి లేకపోతే ఒక దండేసి లేకపోతే ఒక సర్టిఫికెట్ ఇస్తే ఎంతో గొప్పగా మనం అనుకుంటాం. కానీ యేసయ్య చేత కొనియాడబడింది ఈ స్త్రీ. ఆ విధంగా మన జీవితాలు ఉండాలి. ఆ విధంగా ఉండాలి అనంటే మన దేవుని కార్యంలో ముందుకి నడవాలి. దేవుని యందు మనము విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం కలిగి ఉండుట ఎంతో శ్రేయస్కరం. విశ్వాసం అనేది చాలా ముఖ్యము. అంతేకాదు ప్రేమ అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది. ప్రేమించటం నేర్చుకోవాలి. శత్రువును కూడా ప్రేమించగలిగాడు ఆయన. కాబట్టి ఆ ప్రేమ అనేది మనలో ఉండాలి. ప్రేమ లేకుండా, క్షమాపణ గుణం లేకుండా ఉంటే మన దేవుని బిడ్డలము కాదు. కాబట్టి ఇతరులని మన పట్ల అవకాలం, మన శత్రువు మన ఎదురుగా ఉన్నప్పటికి కూడా ఆ శత్రువుని క్షమించగలగాలి. మరి వాటి గురించి వాళ్ళు ఆ శత్రువులు చేసేటువంటి కార్యాల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మరియా ఎవ్వరు ఏమన్నా కానీ పట్టించుకోలేదు. ఆమె చేయాల్సినటువంటి పని ఆమె చేసింది. కాబట్టి అనుకున్నటువంటి పని అది మంచి కార్యమని తనకు కూడా తెలుసు. కాబట్టి అనుకున్నటువంటి పని ధైర్యంగా చేసింది. ఆ ఆశీర్వాదాలు ఆమె పొందింది. కాబట్టి మంచి కార్యం చేస్తే మనకి ఉండాల్సినటువంటి ధైర్యము, తెగింపు, దేవుని యందు ప్రేమ, విశ్వాసము, నమ్మకము ఇవన్నీ కూడా అవసరము అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ విషయాలన్నీ కూడా ఈ మంచి కార్యము ఆమె మరి చేసినటువంటి కార్యాన్ని నా ఎడల మంచి కార్యము చేసింది. ఆ వాక్యం అంతా చూస్తే నా ఎడల మంచి కార్యం చేసింది అనేటువంటి విషయాన్ని ఆయన ఎడల మనం మంచి కార్యం చేయాలి. ఈ లోకంలో లోకస్తుల ఎడల మంచి కార్యం కాదు, ఆయన ఎడల. ఒకవేళ మనం అనుకుంటాము ఇతరులకు చేస్తే, ఎవరికన్నా చేస్తే దేవుడికి చేసినట్టే కదా అని చెప్పి కూడా అనుకుంటాము. ఈ లోక సంబంధంగా మానవుడికి కొంతమందికి చేస్తే దేవునికి చేసినట్లే, మానవుడు మాధవుడేను అని చెప్పేటువంటి ఒక సామెత కూడా ఉంది. మనిషిని మనము ప్రేమిస్తే దేవుడిని ప్రేమించగలము. ఆ ప్రేమ అనేది మన మనుషుల్లో మన మధ్య ఉండాలి. ఉన్నప్పుడే క్షమాగుణంతో ఎవరినైనా కానీ క్షమించగలిగినట్లుంటే అప్పుడు ఈ విధమైనటువంటి మంచి కార్యాలు చేయటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ మంచి కార్యము అనేటువంటి విషయాన్ని మనం ధ్యానించాము. మనము దేవుని ఎడల మంచి కార్యం చేసేటువంటి వారంగా ఉండాలి. చిన్న ప్రార్థన చేసుకుందాము. ఇది ముగింపు. శక్తి కలిగినటువంటి దేవా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించున్నాం. మీరు మాతో ఇంతవరకు మాట్లాడారు నాయనా, నీకు వందనాలు. మీ యొక్క మాటల ద్వారా నా తండ్రి మేము అనేకమైనటువంటి విషయాలను తెలుసుకోవటానికి మాకు మంచి మనసును దయచేసినారు నాయన, నీకు వందనాలు. వినగలిగినటువంటి చెవుల్ని అనుగ్రహించినారు ప్రేక్షకులకి నాయన. మరి చెప్పగలిగినటువంటి నోరుని నాకు అనుగ్రహించినారు దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. మరి అంతేకాదు నాయన,
మరి ఇందులో ఉన్నటువంటి మంచి కార్యాల గురించి తెలుసుకోవటానికి, మేము కూడా అలాంటి మార్గంలో నడవటానికి, మరి అనుసరించినటువంటి మార్గంలో నడవటానికి నీ సహాయం దయచేయమని వేడుకొంచున్నాను. నీ బిడ్డలు ఎంతో ఆతృతగా నా తండ్రి నీ వాక్యాన్ని ధ్యానించి ఉండగా, వాక్యాన్ని వింటూ ఉండగా నాయన ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఎంతోమంది నాయన తిరిగి ప్రార్థన చేయమని అడుగుతున్నారు. వారు మనసు పెట్టి నాయన వాక్యాన్ని విని అంగీకరించి వారంతట వారు ప్రార్థనా శక్తి కలిగి ప్రార్థించగలిగేటట్లు నీ కృపా నడిపింపు అనుగ్రహించమని వేడుకొంచున్నాను. నాయన ఇదిగో నా తండ్రి, అడగకపోతే మేము తప్పు చేసినటువంటి వాళ్ళమవుతాము, అడగకపోతే అమ్మైనా అన్నం పెట్టదనేటువంటి సామెతగా నా తండ్రి నిన్ను అడిగి నీ ద్వారా మేము పొందాలి. అడగకుండా కూడా అనేకమైనటువంటి మేళ్ళు మా పట్ల అనుగ్రహించున్న దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. మరి వాక్యం వించు ఉన్నటువంటి ప్రేక్షకుల్ని మీరు ఆశీర్వదించి వారు అడిగినటువంటి వాటిని, మరి ఊహించినటువంటి వాటిని, అనేకమైనటువంటి మేళ్ళు వారి మీద కుమ్మరించగలరని నా తండ్రి విశ్వాసంతో, నమ్మకంతో నీ ముందు నా తండ్రి అడుగుచూ ఉండగా ఈ యొక్క ప్రార్థన మీరు అంగీకరించి నాయన నీ ముద్ర వేసి ప్రతి ఒక్క బిడ్డని భద్రపరచమని వేడుకొంచున్నాను. నీ శిష్యులుగా అంగీకరించమని వేడుకొంచున్నాను. నీకే మహిమ, ఘనత, ప్రభ మాపాదించబడేటట్లు ఈ వాక్యము 30 60 100 వర్ధిల్లే బాధ్యతను దయచేయమని యేసు అతి పరిశుద్ధమైనటువంటి నామాన్ని బట్టి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని సందేశాన్ని, మంచి కార్యం అనేటువంటి ఈ సందేశాన్ని విని దేవుడిని అంగీకరించినటువంటి వారు మరి నాకు ప్రార్థన చేయమని చెప్పి జ్ఞాపన చేయటమే కాదు, మీరు కూడా ప్రార్థించటం ఎట్లాగో నేర్చుకోవాలి. ప్రార్థన ఆవశ్యకత మీలో ఉండాలి. ప్రార్థించాలి, దేవుడిని అడగాలి. అడగకపోయినప్పటికీ మన అవసరాలని గుర్తెరిగి మనకన్నీ సమకూర్చి పెట్టేటువంటి దేవుడు. ఎందుకంటే ఈ లోకాన్ని సృజించినటువంటి వాడు ఆయనే. కానీ ఆయన చేసినటువంటి మర్మాల్ని, ఆయన ఎందుకు ఈ లోకంలోకి వచ్చాడు, ఇంకనూ ఎలాంటి కార్యాలు చేయనై ఉన్నాడు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. మరి నెక్స్ట్ వీక్ మరి ఒకసారి మీ మధ్యకి రావడానికి దేవుడు అవకాశం ఇచ్చేటట్లు నేను మీ యొక్క ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాను. ఆమేన్.